పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతి నిత్యము కంట్రోల్ చేస్తూ, ఒకవేళ పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒకవేళ చెడు కలలు వచ్చినా కూడా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచిన వెంటనే ఆ యొక్క నిద్రలో ఈ యాక్సిడెంట్ జరిగినా కూడా, అదే తప్పిదప్పు కళ లేదా దర్శనంలో సాధన నీకు తీసుకుని వచ్చినా కూడా వెంటనే మోకాలు వేసి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా ప్రార్థన కరెక్ట్ లేదేమో, అందుకేమో అపవాది నా మీదకి దాడి చేశాడని వెంటనే దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాద సన్నిధిలో గోజాడుతూ అపవిత్రతను నీ హృదయంలో కానీ నీ జీవితంలో కానీ రాకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ దేవుని సన్నిధిలో నిన్ను మోకాలేసే విధంగా మార్చి, నిన్ను ప్రార్థించే ప్రార్థన యోధురాలుగా మార్చి, ఆ దేవుని సన్నిధి నుంచి ఈ పాపము కొట్టివేయబడేంత వరకు బాధపడుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ నీకు ఒక సమాధానం దేవుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత తిరిగి నువ్వు మళ్ళీ స్టామినాతో నిలబడతావండి. ఇవన్నీ కూడా గొప్ప దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా,